పరంధాముడైన శ్రీకృష్ణుని పొందలేని తన బ్రతుకు వృధా అని వాపోతున్న రుక్మిణి శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 10వ భాగము భావార్థములతో సహా. స్వామి ఏ విధముగా మహాత్ములు అజ్ఞానమును పోగొట్టుకోదలచి పరాత్పరుని పాదముల నుండి ఉద్భవించిన గంగాజలాలలో ఓలలాడాలని కోరుకుంటారో అటువంటి పాదములు కలిగిన నీ అనుగ్రహాన్ని అందుకోలేకపోతే బ్రహ్మచర్య దీక్షావ్రత నిష్ఠ వహించి 100 జన్మలైనా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను అని ఇంకా ఈ విధముగా వాపోతోంది రుక్మిణి తన సందేశములో. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దైత నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నిరజాతనయన నీవనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. పరాత్పర నీ మధురమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు? పరంధామ నీవు భోగించని ఒంటికి అందమెందుకు? ప్రాణనాథ నిన్ను వీక్షించలేని కనులకు చూపెందుకు? స్వామి నీ అధరామృతం అందని నాలుకకు రుచి ఎందుకు? పద్మనయన నీ గలమున ఉన్న పులహారమును ఆఘ్రానించలేని నాసిక ఎందుకు? మహాత్మా నీ సేవ చేయలేని దండగమాలి జన్మ ఎందుకు? అది వృధా, నాకు వద్దయ్యా. ఈ విధముగా రుక్మిణి సందేశమును వినిపిస్తున్న అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణునితో ఇలా వివరిస్తున్నాడు. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభాతిరస్కారులు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము మహిత భావాభావ మధ్యంబు చక్షురుత్సవదాయి సన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణి భావజాసుగముల ప్రాపులు చూపులు కుసుమ శరుని వింటి కొమలు బొమలు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజనయన ముఖము చంద్ర సఖము. కృష్ణ పద్మాక్షి అయిన రుక్మిణీదేవి పాదములు చిగురాకుల వంటివి, ఊరువులు అరటి బోధల కన్నా చక్కటివి, చేతులు ఎర్రటి కాంతులు కలిగి మనోహరమైనవి, కంఠము మంగళకరమైన శంఖం లాంటిది, నడుము అసలు ఉందా లేదా అనిపించేంత సన్నటిది, స్తనముల జంట కనువిందు కలిగిస్తుంది, ఫలభాగము అర్ధచంద్రుడి కంటే అందమైనది, జడ మత్తెక్కిన తుమ్మెదల బారులా ఉంటుంది, చూపులు మన్మథ బాణములు, కనుబొమలు మన్మథుని బాణపు కొమ్ములు, ఆ సుందరి పలుకులు మధురమై మనసును సంతోషపెడతాయి, ఆమె మోము చంద్రబింబం వంటిది. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు
నా తదుపరి వీడియోలో.